దేవీ చతుషష్ఠి ఉపచార పూజ శ్లోకములు తాత్పర్యంతో సహా ధ్యానము. దశవక్త్రా దశభుజా దశపాదాంజనప్రభా విశాలయా రాజమానా త్రింశన్లోచనమాలయా స్ఫురర్దశనదంష్ట్రాశా భీమరూపా హి భూమిపా రూపసౌభాగ్యకాంతీనాం సా ప్రతిష్ఠా మహాశ్రయా ఖడ్గం బాణం గదాం శూలం శంఖం చక్రం భుషుండికం పరిగం కార్ముకం శీర్షో నిత్యో తద్రుదిదందరౌ ఏసా సా వైష్ణవీ మాయా మహాకాళీ దురత్రయా ఆరాధితా వశీకుర్యా పూజా కర్తుశ్చరాచరం. 10 ముఖములు గలది, 10 భుజములు గలది, 10 పాదములకు కాటుక వంటి నల్లని కాంతి గలది. వెడల్పైన 30 కండ్ల యొక్క సమూహము చేత ప్రకాశించు నదియునైన ఆమె ప్రకాశించుచున్న దంతములు కోరములు గలది. భయంకరమైన ఆకారము గలది. ఆకారమునకు శుభగత్వమునకు తేజస్సులకు మహాలక్ష్మికి నిలయమైనది. ఆమె కరవాలమును అమ్మును గదను త్రిశూలమును శంఖమును సుదర్శన చక్రమును పరిఘమును ధనుస్సును రక్తమును స్రవించుచున్న శిరస్సును ధరించినది. అట్టి ఈ విష్ణుశక్తియగు అఘటిత ఘటనా సమర్థురాలు అధిగమింపరానిదగు కాళీదేవి పూజింపబడినదై ఉపాసకునకు సమస్తమును స్వాధీనము చేయును. సర్వదేవ శరీరేభ్యో యావిర్భూతామిత ప్రభా త్రిగుణాసా మహాలక్ష్మీ సాక్షాన్మహీషమర్దిని శ్వేతాననానిలా భూజా శుశ్వేతస్తనమండల రక్తమధ్యా రక్తపాదా రక్తజంఘోరున్నత సుచిత్రా జగనా చిత్ర మాల్యాంబర విభూషణ చిత్రానులేపన కాంతి రూప సౌభాగ్యశాలిని అష్టాదశ భుజా పూజ్యా సా సహస్రభుజా సతి ఆయుధాన్యత్ర వక్ష్యంత్యే దక్షిణాధఃకరక్రమాత్ అక్షమాలా చ కమలం బాణోసి కులిశంగదా చక్రం త్రిశూల పరుషో శంఖో ఘంటా చ పాశకః శక్తిర్దండశ్చర్మః పానపాత్రం కమండలుః అలంకృత భుజామేభిః ఆయుధైః కమలాసనం. సర్వదేవ మయీమీశం మహాలక్ష్మీమిమాన్ నృపా పూజయేత్ సర్వలోకానాం సదేవానం ప్రభుర్భవేత్. ఏ దేవి సమస్త దేవతల యొక్క శరీరము నుండి ప్రకటితమైనదో అంతులేని కాంతి గలదో త్రిగుణ స్వరూపిణియో ఆమెయే ప్రత్యక్షముగా మహిషాసురుణ్ణి సంహరించినది. తెల్లని ముఖము గలది, నల్లని భుజములు గలది, మిక్కిలి తెల్లనైన పాలిండ్ల యొక్క గుండ్రదనము గలది, ఎర్రని నడుము గలది, ఎర్రని పాదములు గలది, పిక్కల యొక్క గొప్పదనము చేత ఔన్నత్యము గలది, సుందరమైన పిరుదులు గలది, వివిధములైన హారములచే వస్త్రములచే భూషణములచే అలంకరింపబడినది, వివిధమైన పూతలచే కలిగిన సొగసుచే ఆకారము యొక్క మహిమాతిశయముతో ఒప్పునట్టిది. 18 భుజములు గలది, అసంఖ్యాకమైన భుజములు గల పూజింపదగినదగును ఆయుధములు ఇచ్చట చెప్పబడుతున్నవి. కుడి భాగమునందలి క్రింది భాగమున గల చేతి యొక్క వరుస నుండి జపమాల, తామర పువ్వు, అమ్ము, ఖడ్గము, వజ్రాయుధము, గద, సుదర్శన చక్రము, త్రిశూలము, గండ్రగొడ్డలి, శంఖము, గంఠ, పాశము అనగా త్రాడు, శక్తి అను ఆయుధము, దండాయుధము అనగా కర్ర, చర్మాయుధము, ధనుస్సు, మధుపాత్ర, కమండలము, అలంకరింపబడిన భుజము గల ఈ ఆయుధములచే పద్మవాసినియగు సకల దేవతా స్వరూపిణియగు అధినేత్రియగు మహాలక్ష్మిని ఎవరైతే పూజించునో వాడు సమస్త లోకములకు రాజగును. గౌరీదేవ సముద్భూతాయా సత్వైక గుణాశ్రయా సాక్షాత్ సరస్వతి ప్రోక్త శుంభాసుర నిబర్హిని దదౌజాష్టభుజా బాణా ముసలే శూలచక్రభృత శంఖం ఘంటాం లాంగులం చ కార్ముకం వసుధాధిప ఏషా సంపూయితా శక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్చతి వందేహం కుందసూనాభా మిందీవరదలేక్షణాం వందారుజన మందారా వల్లీం వాగతి దేవతాం ఉషసిమాగద మంగళగాయనైః ఝడతి జాగృహి 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 అతి కృపార్ద్ర కటాక్ష నిరీక్షణైః జగదిదం జగదంబ సుఖీ కురు. ఏ దేవి పార్వతి యొక్క శరీరం నుండి పుట్టినదో సత్వగుణము స్థానముగా గలదియో శుంభుడనే పేరుగల రాక్షసుణ్ణి సంహరించినదో ఆమె ప్రత్యక్షముగా సరస్వతిగా చెప్పబడినది. ఆ సరస్వతి 8 భుజములు కలది అయి కుడిభాగమునందలి చేతియందు అమ్ము, రోకలి, త్రిశూలమును, సుదర్శన చక్రమును, ఎడమ భాగమునందలి చేతుల యందు శంఖమును,
గంటను నాగలని ధనుస్సును ధరించెను. ఈ మహాసరస్వతి త్రికరణ శుద్ధిగా పూజింపబడినది ఎగుచు ప్రీతి చేత సర్వమును తెలుసుకునడి శక్తిని ఇచ్చును. ముల్ల పువ్వుల వంటి ప్రకాశము గలది అయి నల్ల కలవల యొక్క రేకుల వంటి కన్నులు గల నమస్కరించడి జనమునకు కల్పలతికయ్యి వాక్కునకు అధిదేవతయగు సరస్వతీ దేవిని గూర్చి నేను నమస్కరింతును. ఓ జగజ్జనని, ప్రాతకాలమందలి వైతాళికుల మంగళమయమైన గానములతో శీఘ్రముగా మేల్కొని విశ్వమంతటిని నీ కరుణా కటాక్షముచే సుఖింపజేయుము. దివ్యమందిరము. కనక కలశ శోభమాన శీర్షం జలధర చుంబి సముల్ల సత్పతాకం భగవతి తవ సన్నివాతమేతోర్మణిమయ మందిరమేతదర్పయామి. అమ్మా, నీ నివాసము కొరకు బంగారు కలశములతో ప్రకాశించడు శిఖరములు కలదియగు మేఘ మండలములను చుంబించు జెండా కలది అయిన ఈ మణి మందిరమును నీకు సమర్పించుచున్నాను. రత్న మంటపము. కనకమయ వితార్తి శోభమానం దిశి దిశి పూర్ణ సువర్ణ కుంభయుక్తం మయి కృపాయాసు సమర్చనం గృహీతుం మణిమయ మంటప మధ్యమేహి మాతః. బంగారు అరుగులచే ప్రకాశించునది ఎగు అన్ని దిక్కులలోనూ నీటితోనూ నింపబడిన స్వర్ణ కలశములు గలది అయిన మంటపములో మధ్య భాగమునకు నాపై దయజూపుచు నేను చేయు పూజను స్వీకరించుటకు శీఘ్రముగా విచ్చేయుము. ఆందోళికాం. తపనీయమయి సతూలికా కమనీయ ముదులోత్తరచ్ఛద నవరత్న విభూషితమయా శివికేయం జగదంబితేర్పితాం. ఓ లోకమాత, స్వర్ణ నిర్మితమైన నవరత్న ఖచ్చితమైన హంస తూలికలతో కూర్పబడి అందమైన పై వస్త్రము గల ఈ మీన ఇదిగో నీకు సమర్పించుచున్నాను. ఆవాహయామి. శంఖచక్ర గదాహస్తే సువర్ణాభేషు శోభనే మమ దేవీ వరందేహి సర్వసిద్ధి ప్రదాయిని. శంఖము చక్రము గద హస్తముల యందు ధరించుదానవు స్వర్ణము వలె ప్రకాశించడు సౌందర్యము కలిగి సర్వసిద్ధులను ఒసగు సమర్థత కలిగినట్టి జగజ్జనని ఆవాహన చేయుచున్నాను. ఓ అమ్మ, నాకు వరమిమ్ము. రత్న సింహాసనము. నానావర ప్రదాం దేవీం సమారాధన సువ్రతాం పీతాంబరధరాం దేవీం సర్వక్షోభ వివర్జితాం. కనకమ వితార్తి స్థాపితే తూలికాఢ్యే వివిధ కుసుమకీర్ణే కోటి బాలార్కవర్ణే భగవతి రమణీయే రత్న సింహాసనేస్మిన్ ఉపవిశ పద్మయుగ్మం హేమపీఠే నిదాయ. సకలాభీష్టములు నిచ్చునదియగు శివారాధనమే వ్రతముగా గలదియు పీతాంబరము ధరించునదియు ఏ బాధలను లేనిదియగు ఆనంద స్వరూపిణి జగన్మాతను ప్రార్థన చేయుచున్నాను. స్వర్ణ వేదికయైన ఉంచబడిన హంస తూలికలచే కూర్పబడినది, వివిధములైన పూలచే అలంకరింపబడినది, లేత సూర్యుని వంటే వన్నె గలది అయిన అందమైన ఈ రత్న సింహాసము పైన ఆశీనురాలగుము. పాద పద్మములను బంగారు పీఠము పైన ఉంచుము. వితానము. మణిమౌక్తిక నిర్మితం మహాంతం కనకస్తంభ చతుష్టేన యుక్తం కమనీయతమం భవాని తుభ్యం నవముల్లాభమిదం సమర్పయామి. ఓ అమ్మ, వివిధములైన మణులు ముత్యములు మొదలైన వానిచే 4 బంగారు స్తంభముల చేత మిక్కిలి సుందరముగా గొప్పగను నిర్మించిన క్రొత్త మేలికట్టును నేను నీ కొరకు సమర్పిస్తున్నాను. పాద్యము. తప్తకాంచన సంకాశం కమలాం కమలాలయాం కన్యామింద్రాది పూజాంతాం జగదంబాం నమామ్యహం దూర్వయా సరసిజాన్విత విష్ణుక్రాంతాయా చ సహితం కుసుమాఢ్యం పద్మయుగ్మ సదృశే పద్మయుగ్మే పాద్యమేత దురరీకురు మాతః. స్వచ్ఛమైన బంగారము వలె ప్రకాశించున్నది, తామర పువ్వునందు నివసించున్నది, ఇంద్రుడు మొదలైన వారిచే పూజ యందు కొనున్నది విశ్వజననీయన్యు కన్యయైన లక్ష్మీదేవిని నమస్కరించుకొనుచున్నాను. ఓ తల్లి, గరిక తామరలు అపరాజిత వివిధములైన పుష్పములు మున్నగు వానితో కూడిన ఈ పాద్య
జలమును నీ పాద పద్మముల కొరకై స్వీకరింపుము. అర్ఘ్యము. జగద్వందాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం రత్నసింహాసనస్థాంచ వందితాం పరమేశ్వరీం గంధపుష్పయవసర్షప దూర్వా సంయుతం తిలకుశాక్షతమిశ్రం హేమపాత్ర నిహితం సహరత్నై అర్ఘ్యమేత దురరీకురు మాతః. మాయాస్వరూపినియు విష్ణువుకు భార్యయు సర్వ జగత్తు చేత నమస్కరింపదగినదియు రత్నఖచిత సింహాసనం నందు ఆసీనురాలైనదియు పరమేశ్వరియగు మహాలక్ష్మిని నమస్కరించుచున్నాను. అమ్మా, గంధము, పువ్వులు, జవ్వలు, ఆవాలు, గరికతో కూడినను నువ్వులు, దర్భలు, అక్షింతలు, రత్నములతో కలిసినదేగు బంగారు పాత్రయందు ఉంచబడినైన ఈ అర్ఘ్య జలాన్ని స్వీకరింపుము. ఆచమనీయం. విద్యాధరాం మహాదేవీం పద్మాక్షీం లోకమాతరం సర్వైశ్వర్యప్రదామాచ మనదానేన పూజయేత్. జలజద్యుతీకరేణ జాతి ఫలతక్కోల లవంగ గంధయుక్తైః అమరై అమృతైరివాసి సీతైః భగవత్యాచమనీయం విధీయతాం. సకల విద్యలను తనయందు ధరించినదియు తామర వంటి కన్నులు కలదియు సకల జగత్తుకు తల్లియు సర్వ విధములైన వైభవముల నిచ్చునది అయిన మహాదేవిని ఆచమనమునిచ్చి పూజించవలయను. ఓ భగవతి, జాజికాయలు, లవంగము, శ్రీగంధము మొదలైన వాటితో కూడిన స్వచ్ఛమైన చల్లనైన అమృతము వంటి ఈ ఆచమన జలమును పద్మము వలె ప్రకాశించుడు నీ చేతితో స్వీకరించుము. మధుపర్కం. పంచామృతాదంతరే వా మంత్రైర్వేదోక్తకైరపి మధ్యే మధ్యే పూజయామి మధుపర్క పురస్సరం నిహితం కనకస్య సంపుటే పిహితం రత్నపిదానకేన యేత్ తదితం భవతి కరేర్పితం మధుపర్కం జననీ ప్రగృహ్యతాం. ఓ అమ్మా, బంగారు పాత్ర ఎందుంచబడినది రత్నముల చేత పొదగబడిన ఒకానొక మూత పెట్టినదైన ఈ మధుపర్కమును నీ చేతికి అందించుచున్నాను, స్వీకరింపుము. అభ్యంగనము. ఏతశ్చంపకతైలమంబ వివిధైః పుష్పైర్ముహుర్వాసితం న్యస్తం రత్నమయే సువర్ణచషకే భృంగైర్భమద్భిర్యుతం సానందం సురసుందరీభిరభితోతో హస్తైర్దంతే మయా కేశేషు భ్రమరప్రభేషు సకలేష్వేంగేషు చాలిప్యతే. ఓయమ్మ, ఇదిగో ఇది సంపంగి నూనె. ఇది రత్నఖచితమైన బంగారు గిన్నెలో ఉంచబడినది. వివిధ పుష్ప సుగంధ భరితమై కూడయున్నది. అంతేగాక పాత్ర చుట్టూన తుమ్మెదలు చుట్టుముట్టుచున్నవి. దేవతా యువతలు కొందరు ఆనందముతో తమ చేతులతో ఆ సంపంగి నూనె గల పాత్రను ధరించి ఉన్నారు. అట్టి నూనెను భ్రమరముగా భ్రమింపజేసడు నీ వెంట్రుకల యందును మరియు సర్వాంగముల యందును లేపన చేయుచున్నాను. ఉద్వర్తనము. మాత కుంకుమ పంక నిర్మితమిదం దేహే తవోద్వర్తనం భక్త్యాహం కలయామి హేమరయసా సంవిశ్రుత కేసరైః కేశానమలకైర్వశోద్య విమలైః కస్తూరికాద్యాన్వితైః స్నానంతే నవరత్న కుంభనిహితైః సంవాసి ఉష్ణోదకైః. ఓ తల్లి, ఇదిగో నలుగుపిండి. ఇది కాశ్మీర కుంకుమ పువ్వుతో సిద్ధపరచబడినది. బంగారము, రజము చేతను పొగడ పువ్వుల చూర్ణ మిశ్రమము చేతను చేయబడినది. ఇట్టి నలుగును భక్తితో నీ శరీరముకు లేపన చేయుచున్నాను. ఆ పైన నీ వెంట్రుకలను కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములతో కూడిన ఉసిరిక పొడితో చక్కగా శుభ్రపరిచిన పిదప నవరత్నములు పొదిగిన బంగారు బిందెలలోని పరిమళ భరితమైన వేడి నీటితో నీకు స్నానమాచరించజేయున్నాను, సమకూర్చుకున్నాను. పంచామృత స్నానం. దధిదుగ్ధ ఘృతై సమాష్టితై సీతరా శర్కరాయ సమన్వితైః స్నపయామి తవాంగమాదృతో జననిత్వాం పునరుష్ణవారిభిః. ఓ పరమేశ్వరి, పెరుగు, పాలు, నెయ్యి, తేనె, శర్కరతో కూడిన పంచామృత స్నానమును ఇదిగో స్వీకరింపుము. పెరుగు, పాలు, నెయ్యి, తేనె, తెల్లని శర్కరలతో కూడిన పంచామృతములతో భక్తి పురస్సరముయందు స్నానము చేయించి ఆ తరువాత వేడి నీటితో స్నానము చేయించుదును. శుద్ధోదక స్నానం. నదీనాం చైవ సర్వాసం మయా నీతం జలం శుభం అనేన స్నాపయాంభా మంత్రైర్వారుణ సంభవైః
ఏలోషీరసువాసితై సకుంకుమై గంగాది తీర్థోదకై మాణిక్యమాలా మౌక్తికాదిచై స్వచ్ఛై సువర్ణోదకై మంత్రాన్ వైదిక తాంత్రికాన్ పరిభటన్ సానందమత్యాదరాత్ స్నానంతే పరికల్పయామి జననీ స్నానం త్వమంగీకురు. తల్లి, స్వచ్ఛమైన ఈ జలములతో నీకు స్నానమును కల్పించుచున్నాను. ఈ జలము ఏలుకల పొడి వటవేళ్లతో సుగంధిలేయు చేయబడినది. వివిధములైన పుష్పములతో కూడుకొనినది. గంగాది పుణ్య తీర్థముల నుండి కొనరాబడిన ఈ జలములో మాణిక్యములు, జాతి ముత్యములు, బంగారము మొదలగునవి కూడాను మిశ్రితములైనవి. ఇట్టి నీటితో నీయందు నాకు గల అత్యంతమైన భక్తితో ఆనందముగా వైదిక తాంత్రిక మంత్రములను పఠించుచు నిన్ను అభిషేకించుచున్నాను. అన్ని నదుల నుండి వరుణ మంత్ర పురస్సముగా నాచే తీసుకొని రాబడిన ఈ స్వచ్ఛమైన జలముల చేత నీకు స్నానము చేయించుచున్నాను. వస్త్రము. జగద్వందం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం నానావిధై శుభైర్వస్త్రైః పూజయామీశ వల్లభాం బాలార్క్యదాడిమీయ కుసుమం ప్రస్పర్తి సర్వోత్తమం మాతస్త్వం వరదేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితం ముక్తాభిర్గదితం సకుంచికమిదం స్వీకృత్య పీతప్రభం తప్తస్వర్ణ సమానవర్ణమతులం ప్రావర్ణమంగీకురు. ప్రపంచము చేత స్తుతింపబడినదియు ప్రకృతి స్వరూపిణియు విష్ణువునకు ప్రేమపాత్రమై యున్నది మహాలక్ష్మీదేవిని వివిధ మంగళకరమైన వస్త్రములతో పూజించుచున్నాను. హే మాత, లేత సూర్యుని కాంతిని మించునదియు దానిమ్మ పువ్వుతో మచ్చరించు నది అయినను మిక్కిలి శ్రేష్టమైన దివ్య వసనము ఇదిగో భక్తితో సమర్పించుచున్నాను, స్వీకరింపుము. పచ్చని కాంతితో అనగా విద్యుత్ ప్రభతో వెలుగుచున్నది ముత్యములచే కూర్పబడిన ఈ కంచుకమును స్వీకరించి ఆపై శుద్ధము చేయబడిన ఈ బంగారు వర్ణము గల ఈ మేలి ముసుగును అంగీకరింపుము. సర్వసిద్ధి ప్రదాం దేవీం సర్వలోకమహేశ్వరీం నానారత్నధరాం వందే నానాగుణ విధాయినీం. దివ్య పాదుకాం. నవరత్నయుతే మయార్పితే కమనీయే తపనీయ పాదుకే సవిలాసమిదం పదద్వయం కృపయా దేవి తయోర్నిధీయతాం. నేను సమర్పిస్తున్న ఈ నవరత్నములతో కూడికొని ఉన్న అందమైన బంగారు పాదుకలతో సవిలాసముగా నీ పదద్వయమును చేర్చి నన్ను అనుగ్రహింపును. కేశపాశ బంధనం. బహుభిర గురుధూపై సాదరం ధూపయిత్వా భగవతి తవ కేశాన్ కంకతైర్మార్జయిత్వా సురభి అరబిందశ్చంపకైర్చార్చయిత్వా ఝడతి కనకసూత్రైజూటమన్వేష్టయామి. హే భగవతి, వివిధమైన అగరు ధూపముల చేత ఆప్యాయముగా పొగవేసి దువ్వెనల చేత దువ్వి పరిమళ భరితమైన సంపెంగలు ఎర్ర తామరతో అలంకరించి స్వర్ణ సూత్రములతో నీ కేశములను సమకూర్చి సిగను ముడవేసిచున్నాను. నేత్రయో సవ్వీరాంజనం. సవ్వీరాంజనమిదబంబు చక్షుషోస్యే విన్యస్యం కనకశలాకయామయా తతో తన్నూనం మరణమపి త్వజక్తి సంగాత్ బ్రహ్మేంద్రాద్యభిలషణీయతామియాయాం. ఓయమ్మ, బంగారు తీగ చేత నీ కన్నులకు ఇదిగో ఈ కాటుకను అలంకరించుచున్నాను. ఇది మలినమైనను నీ కన్నుల సంగము వలన బ్రహ్మేంద్రాంధ్రులు కూడా ఆకర్షణీయమైనది. సర్వాభరణాని. మాణిక్యముక్తా ఫలమైద్రమైశ్చ గారుత్మతైశ్చాప్యద పుష్పరాగైః వజ్రంజ నీలంజ గృహాణ దేవి గోమేది వైఢూర్య కృతాంచహారాన్ మంజీరే పదయోర్నిదాయురుచిరో విన్యస్య కాంచీకటౌ ముక్తాహార మురోజయోరణుపాం నక్షత్రమాలాంగలే కేయూరాని భుజేషు రత్నవలయ శ్రేణీకరేషు క్రమాత్ తాటంకే తవ కర్ణయోర్వినినధే శీర్షేష చూడామణి ధమ్మిల్లే తవ దేవి హేమకుసుమనాధ్యాయ ఫాలస్థలే ముక్తారాజి విరాజి హేమతిలకం నాసాపుటే మౌక్తికం మాతౌర్మౌక్తిక జాలికాంచకుచయో సర్వాంగలి శూర్మికాః కట్యాం కాంచన కింకినీర్వినదే రత్నావతం సంశ్రుతౌ.
మాణిక్యములు, జాతిముత్యములు, పగడములు, పచ్చలు, పుష్యరాగములు, వజ్రములు, నీలములు, గోమేధికములు, వైఢూర్యములు మున్నగు నవరత్నములచే సిద్ధపరచబడిన హారమును ఓ జనని స్వీకరించుము. ఓ తల్లి, నీ పాదములయందు అందమైన అందెలను అలంకరించి నడుముయందు కాంచీధామమును, వక్షస్థలమునందు సాటిలేని ముత్యాల పేరును, కంఠమునందు నక్షత్రమాలను వైచి భుజములయందు భుజకీర్తులను, నీ చేతులయందు క్రమముగా రత్నఖచితములైన కంకమును ధరింపజేసి చెవులకు దుద్దులను, శిరస్సు పైన చూడామణిని సమర్పించుచున్నాను. శ్రీగంధము చందనాగరు కర్పూర గోరోజన సుకుంకుమం కస్తూర్యాయుషు గంధాఢ్యం సర్వేంగేషు విలేపజే మాతః పాలతలే తవాతి విమలే కాశ్మీర కస్తూరికా కర్పూరాగరభిః కరోమి తిలకం దేహేంగరాగం తవ వక్షోజాదిషు యక్షకర్దమరసై స్విక్వాశ పుష్పద్రవైః పాదౌ చందన లేపనాదివిరహం సంపూజయామి క్రమాత్. శ్రీ చందనము, అగరు, కర్పూరము, గోరోజనము, కుంకుమ, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములచే పరిమళ భరితమైన లేపనమును నీ అంగములకు అన్నింటికీ అలదుచున్నాను. ఓ తల్లి, నీ పవిత్రమైన పాల తలములందు కుంకుమ పువ్వు, కస్తూరి, కర్పూరము, అగరు మొదలైన వారిచే సిద్ధము చేయబడిన తిలకము ఉంచి శరీరం నందు అంతటను చందనాదులను పూచి వక్షోజముల యందు యక్ష కర్దస రసము చేత పుష్పముల చేతను తడిసి పాదములను మంచి చందనము పూత చేత పూజించుచున్నాను. రక్తాక్షతాన్ శ్వేతవర్ణనమలాభాన్ కుంకుమాక్తాంతి తండులాన్ అక్షతా నర్పయిష్యామి లలాటఫలకేషు చౌ రక్తాక్షిత్రైస్త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వా రుచిరైరవిందైః అఖండితై దేవాయాభిర్వా కాశ్మీర పంకాంకిత తండులైర్వా. ఓ తల్లి, నిన్ను నేను క్షతము గాని రత్నములతో గాని రంధ్రము చేయబడని అందమైన ముత్యములతో గాని విరిగిపోని జవ్వలతో గాని కుంకుమ కలిపిన ఖండములు గాని బియ్యముతో గాని పూజింతును. హరిద్రాచూర్ణం హరస్యార్ధ శరీరాంగీ హంసరూపే యతీశ్వరి హస్తముద్రాంకుశధరే హరిద్రాన్ మాతృకేర్పయే. శివునికి సగము శరీరమైన ఓ యమ్మ, పరబ్రహ్మ స్వరూపిణి యోగీశ్వరి, అంగుళీయకాధ్య భరణములు అంకుశాధ్య ఆయుధములు ధరించిన చేతులు గలదాన, నీకు ఈ పసుపును సమర్పించుచున్నాను. కైలాసమునందు నివసించు ఓ దేవి, కస్తూరి తిలకమునందు ఆదరము గలదాన, కాళిని పర్వత రాజపుత్రి, ఓ తల్లి, నీకు ఇదిగో ఈ పసుపు సమర్పించుచున్నాను. కుంకుమ విలేపనం కైలాసవాసిని దేవి కస్తూరి తిలకాధరే కౌలిని గిరిజాదేవి కుంకుమాన్ మాతృకేర్పజే. కైలాసమునందు నివసించుచు ఓ దేవి, కస్తూరి తిలకమునందు ఆదరము గలదాన, కాళిని పర్వత రాజపుత్రి, ఓ తల్లి, నీకు ఇదిగో ఈ కుంకుమ సమర్పించుచున్నాను. సుగంధ పటవాసాదికం జనని చంపక తైలమిదం పురో మృగమదోపయుతం పటవాసకం సురభిగంధయుతం చతుర్భుజే సపది సర్వమిదం ప్రతిగృహ్యతాం. ఓ జనని, గుగ్గిలము, కస్తూరి వస్త్రములకు పరిమళము పంచేటట్టు బుక్కాను, జాజికాయ ఈ నాలుగును సమభాగముగా కలిపి సంపంగి నూనె, ఇదిగో దీనిని సత్వరమే స్వీకరింపుము. సీమంతే సింధూరం సీమంతే తే భగవతి మయా సాదరణ్యస్య మే దద సింధూరం మే హృదయ కమలే హర్ష వర్షంతు నోతో బాలాదిత్య ధృతిరదవ సదా లోహితాయస్య కాంతి స్వాంతార్వాంతు హరతు సకలం చేతసా చింతయామి. ఓ భగవతి, నీ పాపడయందు ఈ సింధూరమును ఆదరముగా సమర్పించుచున్నాను. ఇది నామనః పద్మమునందు హర్షమును వర్షించుగాక. లేత సూర్యుని ప్రకాశము వలె లోహిత కాంతి గల ఈ సింధూరము నా మనస్సు యందలి చీకటినంతటినీ పారద్రోలుగాక అని భావించుచున్నాను.
పుష్పాక్షతాన్ మందార పారిజాతాబ్జా కేతకీ పాటలీ సుమైః మాలతీ మల్లికా పుష్పైః సర్వ పుష్పైశ్చ పూజయే మందార కుంద కరవీర కదంబ పుష్పైః స్వాం దేవీ సంతతమహం పరిపూజయామి జాతి జపావకుల చంపక కేతకాది నానావిధాని కుసుమాని చ తర్పయామి మాలతీ వకుల హేమ పుష్పికా కాంచనారు కరవీర కైతకైః కర్ణికా గిరి కర్ణికాధిభిః పూజయామి జగదంబతే వపుః పారిజాత శతపత్రైర్మల్లికా వకుల చంపకాదిభిః అంబుజైర్వికసితైశ్చ సాదరం పూజయామి జగదంబతే వపుః. ఓ తల్లి, నిన్ను కల్పవృక్షపు పూలు, పారిజాతములు, మొగలి పూలు, కలిగట్టు పూలు, జాజులు, మల్లెలు, ముల్లలు, ఎర్ర గన్నేరులు, కడిమి పూలు, దాసన్నలు, పొగడలు, సంపెంగలు, పచ్చమొల్లలు, పొన్నలు, కొండగోగులు, దింటిన పూలు, నూరు రేకుల పద్మములు, తామరలు, కలువలు, మున్నగ వివిధములైన పుష్పములతో నీ శరీరమంతయు అలంకరించుచు పూజింతును. అథ అంగపూజ. ఓం మహాకాళ్యై నమః పాదౌ పూజయామి. ఓం వారాహ్యై నమః జంఘే పూజయామి. ఓం జ్యోత్స్నాయై నమః జానునే పూజయామి. ఓం బ్రహ్మణ్యై నమః ఊరు పూజయామి. ఓం బ్రాహ్మ్యై నమః గుహ్యం పూజయామి. ఓం మణిమండలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం వైష్ణవ్యై నమః నాభిం పూజయామి. ఓం శివాయై నమః హృదయం పూజయామి. ఓం సుభద్రాయై నమః కంఠం పూజయామి. ఓం సర్వాస్త్రధారిణ్యై నమః బాహూన్ పూజయామి. ఓం మహాసరస్వత్యై నమః ముఖం పూజయామి. ఓం అనంతాయై నమః నేత్రాణి పూజయామి. ఓం సుగంధపరిమళాయై నమః నాసికాం పూజయామి. ఓం మహాబలాయై నమః లలాటం పూజయామి. ధూపము. దశాంగో గుగ్గులోపేతశ్చందనాగరు సంయుతః కర్పూరలాక్ష సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యతాం. లాక్ష్యా సమ్మిళితై సితాప్రసహితై శ్రీవాస సంమిష్టితైః కర్పూరా కలితై సితా మధుయుతైర్గోసర్పిషా ధూపితైః శ్రీకంఠా గురుగుగ్గుల ప్రభృతిభిర్నానా విధైర్వస్తుభిః ధూపంతే పరికల్పయామి జననీ ధూపం త్వమంగీకురు. ఓ అమ్మ, దశాంగము, గుగ్గిలము, మంచి గంధము, అగరు కర్పూరము, లత్తుక మొదలైన ధూప ద్రవ్యములతో నీకు సురభిలమైన ధూపమును సమర్పించుచున్నాను, స్వీకరింపుము. ఓ జనని, లత్తుక, శర్కర, కర్పూరము, అభ్రకము, దేవదారు జిగురుతో చేయబడిన ధూప ద్రవ్యమును, తేనె, ఆవు నెయ్యి, మంచి గంధము మొదలైన ధూప ద్రవ్యములతో నీకు ధూపమును కల్పించుచున్నాను, అంగీకరింపుము. తాంబూలము. కర్పూర నాగవల్లిభిః క్రముకైర్భాజితం తథా ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. కర్పూరేణ యుతైర్లవంగ సహితైస్తక్కోల చూర్ణాన్వితైః సుస్వాదు క్రమకైః సగౌర్వకదిరైః సుస్తిగ్న జాతి ఫలైః మాతక్కైతక పత్రపాండురుచిరైస్తాంబూల వల్లీదలైః సానందం ముఖమండనార్తమతురం తాంబూలమంగీకురు. ఏలా లవంగాది సమన్వితాని తక్కోల కర్పూర విమిష్టితాని తాంబూల వల్లీ దళ సంయుతాని పూగాని తే దేవి సమర్పయామి. తాంబూల వల్లీ దళ నిర్జిత హేమవర్ణం స్వర్ణాక్త పూగఫల మౌక్తిక చూర్ణయుక్తం రత్నస్తగస్థితమిదం కధిరేణ సార్థం తాంబూలమంబ వదనాంబురుహే గృహేనా. హే జనని, తమలపాకులు, కర్పూరము, పోకలు, ఏలకులు, లవంగములతో కూడిన తాంబూలంను స్వీకరింపుము. హే మాత, కర్పూరముతోను లవంగములతోను కస్తూరి, బెండవిత్తులు, తక్కోలపు పొడి, రుచికరమైన పోకలతోను, తెల్లని కాచుతోను లేక అకరవులతోను, జాజికాయతోను, మొగలి పువ్వు వంటి అందమైన పసుపు ఛాయగల తమలపాకులతో కూడిన సాటిలేని ఈ తాంబూలము నీ ముఖ సౌందర్యము కొరకు సమర్పించుకొనుచున్నాను. ఓ దేవి, యాలకులు, లవంగములు మొదలగు సుగంధ ద్రవ్యములతోను కస్తూరి, బెండ, తక్కోలము, కర్పూరము మొదలగు వస్తువులతోను తమలపాకుల దళములతోనూ కూడిన పోకలను నీకు సమర్పించుకొనుచున్నాను. కమలము వంటి ముఖము గల ఓ అమ్మ, బంగారు వర్ణము కన్నా మిన్నగా ప్రకాశించు తమలపాకులతోనూ బంగారు, రజను, పూగి ఫలములు, ముక్త్యముల చూర్ణము, కాచు మొదలైన వాని తోడి తాంబూలమును రత్నపాత్రమునందు ఆచ్ఛాదించి సమర్పించుకొనుచున్నాను. సువర్ణ పుష్ప దక్షిణాం.
స్వర్ణం పవిత్రమమలం సర్వపాప వినాశనం సర్వైశ్వర్యప్రదం యస్మాత్ శాంతి ప్రయచ్చమే అథ బహుమని మిశ్రైస్త్వాం వికీర్య త్రిభువన కమనీయైః పూజయిత్వా వస్త్రైః మిలిత వివిధ ముక్త్యాం దివ్యమాణిక్యయుక్తాం జనకనిక వృష్టిం దక్షిణాం దేర్పయామి. ఓ అమ్మా, స్వర్ణము పవిత్రము స్వచ్ఛము పాపములన్నింటినీ నశించు చేయనది సకల ఐత్రం. మాతక్కాంచన దండమండితమిదం పూర్ణేందు బింబప్రభం నానారత్న విశోభిహేమ కలశం లోకత్రయాహ్లాదకం భాస్వౌన్మౌక్తిక జాలికా పరివృతం ప్రీత్యాత్మ హస్తే ధృతం ఛత్రంతే పరికల్పయామి జననీ త్వష్ట్రా స్వయం నిర్మితం. హే మాత, ఇదిగో గొడుగు. ఇది బంగారు దండముతోను పూర్ణ చంద్రుని బోలు ప్రకాశవంతమైన వస్త్రముతో వివిధ రత్నములతో శోభిల్లుచున్న బంగారు కలశముతోను కాంతివంతమైన ముత్యాల జాలికలతోనూ చుట్టూను అలరారున్నట్టుగా బ్రహ్మదేవుడు స్వయముగా నిర్మించినట్టిది. అట్టి గొడుగును మిక్కిలి ప్రీతితో నా హస్తమునందు ధరించి నీకు పట్టుచున్నాను. చామరం. శరదిందు మరీచి గౌరవర్ణేను మణిముక్తా విలత సువర్ణ దండైః జగదంబ విచిత్ర చామరాస్యాం మహామానంద భరేణ బీజయామి. ఓ జగదంబ, శరత్కాలమునందలి చంద్ర కిరణముల వలె తెల్లగా ప్రకాశించుచున్నట్టి మణులు ముత్యములు మొదలైన వానిచే పొదగబడిన బంగారం దండములు కలవి అయిన ఓ నారాయణి, కర్పూరము మరియు వత్తులు వెలిగింపగా ప్రకాశమైన దీపముల చాలుతో వెలుగులు విరజిమ్ముతున్న నీరాజనమిదిగో స్వీకరింపుము. నీకు నమస్కారములు. ఓ జగన్మాత, ఇంద్రాది దేవతలను నీకు వందల కొలది నమస్కారములు చేయుచున్నప్పుడు వారు నీ పాదపీఠమునకు నిరంతరముగా తమ కిరీట మణుల కాంతులతో నీరాజనమిచ్చుచున్నట్టుండును. అదే విధముగా నేను కూడా నీ నిమ్మేను మొత్తమునకు వేల వేల దీపములతో ఈ నీరాజను సమర్పించుచున్నాను. గైకొనము. దివ్య మంత్రపుష్పం. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే జాతి పున్నాగ పుష్పైశ్చ గృహాణ కుసుమంజలిం చరణ నల్నయుగ్మం పంకజైః పూజయిత్వా కనక కమలమాల అంకంఠ దేశేర్పయిత్వా శిరసి వినిహితోయం రత్న పుష్పాంజలిస్తే హృదయ కమల మధ్యే హర్ష వర్షంతు నోతు. పాల సముద్రమునందు పుట్టి కమలమునందు నివాసము గల ఓ లక్ష్మీదేవి, జాజి పొన్న సురపొన్న మొదలైన పూల చేత నేను సమర్పించడు ఈ పుష్పాంజలి స్వీకరింపుము. ఓ తల్లి, నీ పాదపద్మములను పద్మములతో పూజించి బంగారు తామర పువ్వుల మాలను నీ గలమునియందలంకరించి రత్నములతో కూడిన పుష్పాంజలిని నీ శిరస్సు యందు సమర్పించుకొనుచున్నాను. దీనిచే నా హృదయ కమలమునందు హర్షమును వర్షింతువుగాక. ప్రదక్షిణత్రయము. పదే పదే యా పరిపూజకేభ్య సద్యోషమేధాది ఫలం దదాసి తాం సర్వపాపక్షయే హేతుభూతాం ప్రదక్షిణైస్త్వాం భరితక్కరోమి. ఓ అమ్మ, నీవు సాధకులైన వారికి ప్రదక్షిణ ప్రక్రియ యొక్క అడుగడుగునందును అప్పటికప్పుడు అశ్వమేధాది ఫలము నిచ్చుచున్నావో అట్టి నీ చుట్టూను సర్వ పాపము నశించుచేయగల ప్రదక్షిణములు చేయుచున్నాను. నమస్కారాన్. రక్తోత్పల రక్త కళా ప్రభాభ్యాం ధ్వజోర్ధ్వరేఖా కులిశాంకుశాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో భవానీ పదపంకజాభ్యాం. ఎర్రకలువల వలె ఎర్రని కాంతితో ప్రకాశించుచున్నట్టి ధ్వజ చిహ్నరేఖ, ఊర్ధ్వరేఖ, వజ్రాయుధర చిహ్నరేఖ, అంకుశ చిహ్నరేఖ వెలుగొందుతున్నట్టి సకల దేవతల నమస్కారముల అందుకొనుచున్నట్టి అమ్మవారి పాద పద్మములకు నమస్కరించుచున్నాను. తురంగము. ప్రియగతిరతి తుంగోరత్న పల్యానయుక్త కనకమ విభూష స్థిగ్న గంభీర ఘోష భగవతి కలితోయం వాహనార్థం మయాతే తురగ శతసమేతో వాయువేగస్తురంగ. ఓ జనని, ఇదిగో వాహనార్థమై నేను నీకు ఈ గుర్రమును సమర్పించుచున్నాను. ఇది మంచి నడకగలది, మిక్కిలి ఎత్తైనది, రత్నములతో కూర్చిన జీనము గలది, స్వర్ణ ఆభరణము చే అలంకరింపబడిన గంభీరమైన సకిలింపు గలది, అసంఖ్యాకమైన గుర్రములతో కూడి ఉన్నది, వాయువేగముతో సమానమైన వేగము గలది. మదగజము.
మధుకరవృత కుంభన్యస్త సింధూర రేణు కనక కలిత ఘంటా కింకినీ శోభికంఠ శ్రవణయుగల చంచామరో మేఘతుల్యో జననీ తవ ముదేస్మిన్మత్త మాతంగయేషః. హే జనని, మద జలము స్రవించుచుండని ఆవరించిన తుమ్మెదములు గల కుంభస్థలమునందు చందిరవు రేణులు గలది. స్వర్ణ నిర్మితమైన ఘంటచే మువ్వలచే అలంకరింపబడిన కంఠము గలది. ఉభయ పార్శ్వముల యందును చామరముల వలె కదలాడుచున్న చెవులు గలదీను. మేఘ సదృశమైన ఆకారము గలది అయిన మదపు టేనుగు ఇదిగో నీకు సంతోషము కలిగించినది అగుగాక. రథము ధృత తరతుగైర్విరాజమానం మణిమయ చక్ర చతుష్టేన యుక్తం కనకమయమహం వితానవంతం భగవతి తేహి రథం సమర్పయామి. హే భగవతి, నీకు ఈ రథమును సమర్పించుకొనుచున్నాను. ఇది వేగవంతమైన గుర్రముతో విరాజమైనది. మణులతో కూడిన 4 చక్రము గలది. స్వర్ణమయమైనది. చక్కని మేల్గట్టు కలది. చతురంగ సైన్యం హయగది రథపత్తి శోభమానం దిశి దిశి ధుందుబి మేఘనాదయుక్తం అతి బహు చతురంగ సైన్యమే తద్భగవతి భక్తి భరేన తీర్పయామి. ఓ భగవతి, దిక్కుదిక్కున ఉరుముల వంటి దుందుబి స్వనములతో ఒప్పుచున్నదయగు గుర్రములు గజములు రథములు తో శోభించున్నది అయిన మిక్కిలి గొప్పది అయిన చతురంగ బలమిదిగో నీకు భక్తతిశయముతో సమర్పించుకొనుచున్నాను. దుర్గము పరిఘీకృత సప్తసాగరం బహు సంపత్సహితం మయాంబతే విపులం ధరణి తలాభిదం ప్రబలం దుర్గమహం సమర్పయే. ఓ అంబ, 7 సముద్రములు కందములుగా గలదీను వివిధములైన సంపదనకు కానాచియు దుర్భేద్యమును అయిన ఈ విశాల ధరణి తలమనెడు దుర్గమును నీకు సమర్పించుకొనుచున్నాను. దృక్పాన పాత్ర రూప నటనం భ్రమ విలుత లోల కుంతలాలి విగలిత మాల్య వికీర్ణ రంగభూమి యమచి రుచిరా నటీ నడంతి తవ హృదయే ముదమాతునోతు మాతః ముఖ కమల విలాస లోలవేణి విలసిత నిర్జిత లోల భృంగమాలాః యువజన సుఖ చారుశీల భగవతి తే పురతో నటంతి బాలాః భ్రమదలికుల తుల్యలోల ధమ్మిల్ల భార స్మిత ముఖ కమల దివ్య లావణ్య పూరాః అనుపమిత సువేష వారయోషా నడంతి పరివృత కలకంఠేస్తు దుక్పాన పాత్రం. ఓ అమ్మ, ఈమె సుందరమైన నర్తకి. నటనవశమైన అటునిటు తిరుగుచున్నప్పుడు అందముగా కదలాడు 9 వంటి వెంట్రుకలు గలది. నటనా అవసరమగు రంగస్థలములపై వికీర్య మానమగుచున్న పూలదండలు గలది. ఈమె నర్తనము నీ హృదయమును సంతోషము పరచుగాక. హే భగవతి, ముఖ కమల సౌందర్యము చుట్టూను 9 పంక్తిని జయించడు నల్లని కేశపాశము గలవారై యువజనులకు మనోరంజమగునట్లు నాట్యము చేయగల ఈ యువ నర్తకి మనులు నీ సమక్షమునందు నాట్యమాడుచున్నారు. తిలకింపము. హే భగవతి, కదులుచున్న 9 వంటి బరువైన కొప్పులు గలవారు చిరునవ్వనడి వికసమును గల తమ ముఖ కమలముల నుండి లావణ్యమును వెల్లివిచ్చుచున్నారు. అంతకు మించి రాని రీతిన గల ఆహార్యములు గలవారు కోకిల ధ్వని వంటి మధుర నాదములతో గానము చేయుచున్న వారైన వారకాంతలు నాట్యమాడుచున్నారు. ఈ దృశ్యమును నీ దృష్టికి ఒక దృక్పాన పాత్రమగుగాక. నాట్యము రుచిరకుత తటీనాం నాట్యకాలే నటీనాం పదిగృహ మదత్ర పత్యం ప్రాదురాసిత ధిమికి ధిమికి ధిద్ది 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 ధిది స్థిగత తయ్యే తయ్యేతి నాట్యము రుచిరకుట తటీనాం నాట్యకాలే నటీనాం పదిగృహ మదతత్ర ప్రత్యహం ప్రాదురాసిత ధిమికి ధిమికి ధిద్ది 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 ధిది స్థిగత థిగత తత్తై థయ్యేతి థయ్యేతి శబ్దః. ఓ కళామయి, సుందరమైన కుజతడములు కలిగిన నటీమణుల నాట్య సమయమునందు నవరాత్రుల్లో ప్రతిదినము ప్రతి ఇంట ధిమికి ధిమికి దిద్దిది దిద్దిది తయ్యే తయ్యేతి అనే మృదంగ తాళ జాతులు ఆవిర్భవించినవి. వినుము. ఢమరుడిండిమ జర్జర జల్లరీ మృదురవద్రగడ ద్రగడాదయః ఝడతి ఝాంకృత ఝాంకృత ఝాంకృతై బహుదయం హృదయం సుఖయంతు తే. ఓ జనని, ఢమరు, ఢక్క, కయముడి, డోలు మొదలైన తాళవాద్యముల నుండి మృదువుగా వెలువడు ద్రగడ ద్రగడ మున్నగు శబ్దములు మ్రోగుచుగా
వేగముగా మ్రోగుచుండెను. ఝంకారధ్వనులు ఆర్ధచిత్తవైన నీ హృదయముకు సుఖింపజేయుగాక. గంధర్వ కన్యాగానం. విపంచేచు సప్తస్వరాన్ వాదయంత్యస్తవద్వారీ గాయంతి గంధర్వ కన్యాః క్షణం సావధనేన చిత్తేన మాతా సమాకర్ణయత్వం మయా ప్రార్థితాసి. ఓ మాత, నీ ద్వారము ముందర గంధర్వ కన్యలు వీణా వాయిద్యముపై వివిధ రాగముల స్వరములను వాయించుచు గానము చేయుచున్నారు. ఒక్క క్షణము కాలము ఆగి ఆ గానమును ఆకర్ణింపవలసిందిగా ప్రార్థించుచున్నాను. క్షమాపణం. తవ దేవి గుణానువర్ణనో చతురానో చతురానానదయః తదిహైక ముఖేషు జంతుః స్తవనం కస్తవ కర్తుమీశ్వరా. ఓ దేవి, నీ గుణవర్ణమును చేయుటలో చతుర్ముఖ బ్రహ్మదులు కూడా సమర్థులు కారు. ఈ ప్రపంచమునందలి ఒకే ముఖము గల ప్రాణులలో నిన్ను స్తుతించకు సమర్థుడైన వాడెవడు? భక్తగృహ నివాసం. అత మణిమయ మంజగాభిరామే కనకమే వితార రాజమానే ప్రసరుదగర ధూప ధూపేతేస్మిన్ భగవతి భక్తగృహే స్తుతే నివాసః. హే జగజ్జనని, స్వర్ణమయమైన మేలుకట్టుగల మణికజితమైన మంచములతో మనోహరమైనదెగు అగరు ధూపములతో పరిమళతో విరాజిల్లుతునగు ఈ భక్తుని గృహము నీకు నివాసము అగుగాక. సువర్ణ పర్యోంకోపవేశనం. ఏ తస్మిన్ మణికచితే సువర్ణపీఠే త్రైలోక్య భయవరదౌ నిధాయ పాదౌ విస్తీర్ణే మృదులతరోచ్యతేస్మిన్ పర్యంకే కనకమయే నిషీదమాతః. ఓ జనని, ఈ మణికజితమైన బంగారు పీట మీద ముల్లోకములకు అభయములు వరములు ఇవ్వగల నీ పాదములు ఉంచి విశాలమైనది మృదువైన వస్త్రములు పరిచిన ఈ బంగారు శయ్యనందు కూర్చుండుము. పాదయోః లాక్షారంజనం. తవ దేవీ సరోజ చిర్ణయోః పదయోర్నిర్జిత పద్మరాగయోః అతితర్లక్తైరనక్తాం పునరుక్తాం రచయామి రక్తతాం. ఓ దేవి, పద్మచిహ్నములు గలవియు ఎరుపునందు పద్మరాగమనులను జయించినవియు ఎర్రని లత్తుక పూత లేకున్నను మిక్కిలి ఎరుపుదనముతో శోభించు నీ పాదపద్మములకు నాచే పూయబడుతున్న ఈ లత్తుక పూత పునరుక్తి ప్రాయముగా ఉన్నది. నీ పాదములపై అలంకరించుచున్నాను. గండూష జలపాత్రం. అథమాతరు క్షీరవాసితం యతాంబూల రసేన రంజితం తపనీయ మహేహి పట్టకే ముఖ గండూష జలం విధీయతాం. హే మాత, తాంబూల రస రంజితమైనవి పువ్వు తేనె వాసనల వీనుచున్నవి అయిన నీ పుక్కిలింత నీటిని ఈ బంగారు పాత్రలో ఉంచుము. సుఖశయనం. క్షణమద జగదంబ మంచకేస్మిన్ మృతల తూలికాయ విరాజమానే అతి రహసి ముదా శివేన సార్థం సుఖశయనం కురుమాం హృది స్మరంతి. ఓ అమ్మ, మృదువైన హంసతూలికతో సమర్పింపబడిన ఈ పర్యంకముపై శివునితో కూడా ఏకాంతమునందు నన్ను గురించి నీ మనస్సు యందు ఆలోచించుచు సుఖముగా శయనింపుము. ప్రార్థనము. చతుర్భుజాంత్రినేత్రంచ వరదాభయదారిణీం సింహారూఢాం మహాదేవీం సర్వైశ్వర్యప్రదాయినీం ముక్తా కుందేందు గౌరాం మణిమయ మకుటాం రత్న తాటంకయుక్తాం అక్షస్త పుష్పహస్తమభయవరకరాం చంద్రచూడాంత్రినేత్రాం నానాలంకారయుక్తాం సురమకుటమణి జ్యోతితస్వర్ణపీఠాం సానందాం సుప్రసన్నాం త్రిభువన జననీం చేతసా చింతయామి. 4 భుజములు 3 కన్నులు గలిగి ప్రపంచమును వరములను అభయములను సర్వైశ్వర్యములను ఇవ్వగల సింహవాహినైన మహాదేవిని భక్తితో ధ్యానించుచున్నాను. ముత్యముల వలను మొల్ల పువ్వుల వలను చంద్రుని వలను తెల్లని వర్ణము గలది మణికజితమైన కిరీటము గలది రత్న సింహాసములతో చేయబడిన కర్ణాభరణములు గలది జపమాల కమలములు 2 చేతుల యందును కలిగి మరి 2 చేతులతో అభయవర ముద్రలు ధరించినది శిరస్సుపై చంద్రలేఖ గలది 3 కన్నులు గలది వివిధములైన అలంకారములతో శోభించినది దేవతల కిరీట కాంతులతో ప్రకాశించడు సువర్ణ పీఠములపై ఆసీరాలైనది ఆనంద స్వరూపిణియు మిక్కిలి ప్రసన్నముగా ఉన్నది అయిన ముల్లోకములకు అమ్మయైన దేవిని మనస్సులో ధ్యానించుచున్నాను. మమ హృదయ నిత్య నివాసం. ఏషా భక్త్యా తవ విరజిత యామయా దేవి పూజ
స్వీకృతేనాన్ సకది సఫల అపరాధం క్షమస్వ న్యూనం యత్తత్తవ కరుణాయ పూర్ణతామేతు సద్యః సానందమే హృదయ కమలే తేస్తు నిత్యం నివాసః. హే జగజ్జనని, మిక్కిలి భక్తితో నాచే చేయబడిన ఈ పూజను స్వీకరించి తక్షణమే నా యొక్క అపరాధమును క్షమింపుము. నా పూజలేని లోపములందియు నీ కరుణచే పూర్ణత్వముగా పొందుగాక. ఈ క్షణము నుండి నీవు ఆనందముతో నా హృదయ కమలమునందు నిత్యము నివసింతువుగాక. ప్రసన్నార్ఘ్యం. పూజామిమం యః పఠి ప్రభాతే మధ్యాహ్నకాలే యాదివా ప్రవోషే ధర్మార్థకామాన్ పురుషో లభేత దేహావసానేష్వభావమేతి. పూజామిమం పడే నిత్యం పూజా కర్తుమనీశ్వరః పూజాఫలమవాప్నోతి వాంఛితార్థం చ వింజతి. ప్రత్యహం భక్తి సంయుక్తో యః పూజనమిదం పఠేత్ వాగ్వాదిన్యః ప్రసాదేన వత్సరాత్ స కవిర్భవేత్. పుత్రాన్ దేహి యశో దేహి సౌభాగ్యం దేహి సువ్రతే కాళీ కాళీ మహాకాళీ వికరాళీ నమోస్తుతే. త్రైలోక్యజననీ త్రాహి వరదే భక్తవత్సలే గృహానర్ఘ్యం మయా దత్తం మహాలక్ష్మి నమోస్తుతే. ఈ పూజను ఎవరు ప్రభాత కాలమందు, మధ్యాహ్నమునందు లేక రాత్రి యందు పఠించును అట్టివాడు ఐహికమగు ధర్మ అర్థ కామ పురుషార్థములను పొంది దేహ పతనానంతరము కైవల్యమును పొందును. ఎవరికైనను ఈ పూజను యథావిధిగా చేయుటకు సమర్థ లేకున్నను ప్రతిదినము పారాయణము చేసిన మాత్రమున పూజా ఫలమును వాంఛితములై ప్రయోజనమును అతను పొందును. ఎవడు ఈ పూజను భక్తితో పఠించునో అట్టివారు వాగ్వాదిని ప్రసాదము చేత ఒక సంవత్సరములో కవియగును. శ్రేష్టమైన వ్రతము గలదాన ఓ మహాకాళి, అనేకములైన హస్తములు గలదాన, నాకు పుత్రులను కీర్తిని ఐశ్వర్యమును ఇమ్ము. నీకు నమస్కారము. ముల్లోకములకు తల్లివైన దాన, భక్తులపై వాత్సల్యము గలదాన, వరములిచ్చుదానా ఓ మహాలక్ష్మి, నా చేత ఇయ్యబడు ఈ అర్ఘ్యమును స్వీకరింపుము. నీకు నమస్కారములు. యా దేవీ మధుకైటప ప్రమథని యా చండ ముండాపహ యా మాయా మహిషాసుర ప్రమథని యా రక్త బీజాపహ యా సా శుంభ నిశుంభ సూదనకరీ యా దేవ దేవార్చిత సా దేవీ ఆపాతు దేహమఖిలం మాతా సదా చండికా. కుంకుమేన సదా లిప్తే చందనేన విలేపితే బిల్వపత్రార్చితే దేవి దుర్గే త్వాం శరణాగతి. ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహి మే సర్వమంగళదే దేవి యశోదేహి ద్విషోజహి సర్వాన్ కామాన్ ప్రదేహిత్యం సర్వసౌభాగ్యదాయిని. తాపత్రయోద్భవం దుఃఖం మమ చాశు నివారయః. విష్ణువక్షస్థలే నిత్యం యథాత్వం సుస్థిరా భవేః తథాత్వమచలా నిత్యం మద్గృహే సర్వదా వస. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూయితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. ఏ తల్లి మధుకైటభులను, చండముండులను, మహిషాసురుని, రక్తబీజుని, శుంభ నిశుంభులను సంహరించి సకల దేవత పూజలను అందుకొనుచున్నట్టి అట్టి చండిక నా సర్వ శరీరములను ఎల్లప్పుడూ రక్షించుగాక. హే దేవి దుర్గాభవాని, కుంకుమ చందనముల లేపనము గలదానా, బిల్వ పత్రములతో అర్చనములకు అందినదానా, నిన్ను శరణు పొందుతున్నాను. కీర్తిని మరియు సర్వ శుభమునిచ్చు ఓ దేవి, నాకు ఆయువును, యశస్సును, పుత్రులను, మనుమలను ప్రసాదించుము. శత్రువును సంహరించుము. సర్వ సౌభాగ్యమునిచ్చు ఓ తల్లి, నాకు సర్వాభీష్టములను సిద్ధింపజేయము. ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక తాపముల వలన కలిగేడు దుఃఖములను సత్వరమే నివారింపుము. ఓ అమ్మ, నీకు ఏ విధముగా విష్ణు వక్షస్థమునందు సుస్థిరముగా నిత్య నివాసం చేయుచుంటివో అటులే నా గృహమునందు ఎల్లప్పుడూ నిలుకడ కలదానివై ఉండుము. ఓ సురేశ్వరి, నేను చేసిన ఈ పూజ మంత్రములచే, ఉపచారములచే, భక్తిచో హీనమైనచో నేను చేసిన ఈ పూజ పరిపూర్ణ ఫలప్రదముగాక. జై జగదంబ.